జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నటువంటి ఇంటర్ స్టేట్ ముఠాకు సంబంధించినటువంటి 5 వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారంతా కూడా మాకు బంగారం ఇట్లా రోడ్ వర్క్ చేస్తాం, దానిలో మాకు భాగంగా ఈ బంగారం దొరికింది, దాన్ని తక్కువ ధరకి ఇస్తామని చెప్పి దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని అప్రోచ్ అవ్వడం, తర్వాత వాళ్ళు కొంత ఆశపడటం, ఆ విధంగా ఆశ చూపి అక్కడ నుంచి వీళ్ళు దొరికినటువంటి బంగారం అని చెప్పి నకిలీ బంగారాన్ని అంటగట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బు తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా పేరు మన ఏదైతే ఉందో 1వ తారీఖు మన కాటారం గ్రామంలో ఈ ఒక సూపర్ మార్కెట్ యజమాని దగ్గరికి ఈ విధంగానే అప్రోచ్ అయ్యి వారు ఈ యొక్క మేము అమ్ముతామని చెప్పి అప్రోచ్ కావడంతో అతను ఆశపడి వారికి 10 లక్షల రూపాయలు ముట్ట చెప్పడం జరిగింది. తర్వాత వ్యాపారి దాన్ని చెక్ చేసుకుంటే నకిలీ బంగారం అని తేలింది. దాంతో ఇచ్చిన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా గౌరవ ఎస్పీ గారు, తర్వాత ఓఎల్జీ ఉపాలపల్లి గారి ఆదేశాల మేరకు మన ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి ఈ యొక్క ఇంటర్ స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడానికి మనం కృషి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ గ్యాంగ్కి సంబంధించినటువంటి 5 వ్యక్తుల్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. వారు అఫెన్స్ చేస్తూ వెళ్ళిపోతూ మరొక వ్యక్తి మీద భౌతిక దాడి చేసి అతని వద్ద నుంచి కూడా కొంత నగదు, తర్వాత సెల్ ఫోన్ని తస్కరించడం జరిగింది. దీనికి సంబంధించి మనం అరెస్ట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజు సోలంకి, తర్వాత నాగపూర్ చెందిన పుణ్యపాల ఈశ్వర్ సోలంకి, అలాగే మన బాలచంద్ర రాథోడ్, మీనా పుణ్య రాథోడ్, వీరందరూ కూడా మహారాష్ట్రకు చెందిన వారు. తర్వాత శాంతి విజయ్ సోలంకి, వీరందరూ కూడా మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుండి మనం 3 లక్షల రూపాయల 45,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లే 6 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని ఈ యొక్క అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల్ని రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ కేసులో విశేషంగా కృషి చేసినటువంటి నాగార్జునరావు సిఐ గారికి, తర్వాత ఆకుల శ్రీనివాస్ ఎస్ఐ, జక్కుల మహేష్ ఎస్ఐ, తర్వాత హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్, కానిస్టేబుల్ రాజు, నాగరాజు, జంపన్న, రామారావు, వీరందరినీ కూడా ప్రత్యేకంగా